టైట్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అప్పుడు అబ్జెక్షన్ చెప్పేవారు కదా తర్వాత? మా నాన్నగారు 3 ఏళ్ళప్పుడు చనిపోయారు. చనిపోయారు కాబట్టి తర్వాత మీరు మా family అమ్మ members మా కదా. అమ్మకి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నాగుల చవితిలో యాక్ట్ చేశాను కదా జమున గారికి. అది స్కూల్లో చదువుకుంటూ షూటింగ్ చూడటానికి వెళ్ళిన అమ్మాయిని నేను. షూటింగ్ ఏదో ఎలా ఉంటుంది చూద్దామని ఎవరితో గుంపుల్లో గోవిందా అని మన డాన్స్ మాస్టర్ గారు ఉంటే లెటర్ ఇస్తే వెళ్ళి షూటింగ్ అంతా చూస్తూ స్టూడియోలన్నీ తిరుగుతుంటే అప్పుడు చెప్పాను, ఏవిఎం శెట్టిఆర్ గారు నన్ను చూశారు, అదే. జమున గారు వీళ్ళందరూ ఉన్నారు, చూసి అవును, మా ముద్దుగా street లో ఉన్నారని. ఉండేవారు. పిలిచి యాక్ట్ చేస్తావా నాగుల చవితిలో, జమున గారికి బాగుంది ఈ అమ్మాయిని. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి ఆ పిక్చర్లో వేశారనమాట. అప్పుడు మా అమ్మంది, అయ్యయ్యో వద్దు మేము ఫ్యామిలీ మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మేము సినిమాలంతా చదువుకుంటున్నాను అప్పుడు స్కూల్లో, క్యాస్ట్ హై స్కూల్లో. కానీ మీరు ఇంత అప్పుడు చిన్న వయసులో సినిమాలకు వచ్చారు, సో చదువు అయితే ఆగిపోయి ఉంటుంది ఒక పాయింట్ అయ్యాక. చదువా ఈ చెప్పాను కదా బ్లేడ్తో ఈ ఐబ్రోస్ ఇవి తీసినప్పుడు ఆ మేకప్ అది స్కూల్కి వెళ్తే అందరూ కో ఎడ్యుకేషన్ కదా, నాకు అసలే సిగ్గు ఎక్కువ. నాకు ఆన్సర్ తెలిసినా కూడా అడిగితే శేషగిరి మాస్టర్ గారు అని మాకు ఆయన ఉండేవారు. తర్వాత ఆయన కూడా సినిమాలో పంతులు వేషాలన్నీ యాక్ట్ చేశారు. కుసుమకుమారి చెప్పు ఒక వస్తుందంటే తెలుసు, అందరూ బాయ్స్ అందరూ ఉంటారు కదా, నోట్లోంచి తెలిసినా కూడా చెప్పేదాన్ని కాదు, గట్టిగా మాట్లాడటం భయం అనమాట. అంటే అందరూ నోటీస్ చేస్తారు మీరు అందరు ప్రత్యేకంగా చూస్తారు ఉన్నారు. కదా, ఆన్సర్ చెప్పారు, నిలబడి చెప్పాలి, చెప్పేదాన్ని కాదు, ఎలా ఉండిపోయేదాన్ని అనమాట. తర్వాత మా బ్రదర్స్ ఏం చేశారు, అక్కయ్య కొడుకులు, మా అమ్మ ఇంత పెద్ద క్యారేజ్, పిత్తల క్యారేజ్ అని ఉండేది అనమాట, ఇంత పెద్ద క్యారేజ్, పొద్దున్నే కోడికూర, అన్నము, మామిడి పండు, రుమాని పండు అంటే చిన్న టెంక్ ఉంటుంది, ఇంత పెద్ద మామిడి పండు, ముగ్గురికి 3 మామిడి పళ్ళు పెట్టి క్యారేజ్. వాళ్ళెవ్వరూ క్యారేజ్ ముట్టుకునేవారు కాదు. అప్పుడు రిక్షా, మనిషి లాగే రిక్షా అనమాట ఆ కాలంలో. మేము మెడ్రాస్కి వచ్చినప్పుడు కొత్తలో తేనపట్లో క్యాస్ట్ హై స్కూల్, అక్కడికి వెళ్ళాలంటే మేము మూసా స్ట్రీట్ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఒక రిక్షా కట్టించాం, మనిషి లాగే రిక్షా, సైకిల్ రిక్షా లేదు ఇంకా. ఆ రిక్షా లాక్కుంటూ వెళ్తుంటే ఒక పెద్ద క్యారేజ్, వీళ్ళిద్దరికి సిగ్గు అనమాట, క్యారేజ్ పట్టుకోరు కానీ బాగా బొజ్జుగా ఉంటారు. నేనేమో కొద్దిగా ఎరక పిల్లలా ఉండేది, చిన్న పిల్ల. ఈ క్యారేజ్ నా అంత ఉండేది, అది పట్టుకొని నా బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు సిగ్గు కదా, తలకాయ వచ్చుకో నా క్యారేజ్ పట్టుకోండి. ఇది చూసి ఎంత ఉంది, ఇంత పెద్ద క్యారేజ్ చూస్తుంది. కానీ మా క్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి అందరు పిల్లలు, స్కూల్లో పిల్లలందరూ మా దగ్గరికి వచ్చేసారు లంచ్ అవర్లో, ఎందుకంటే బాగా చికెన్ గికెన్ అంతా ఉండేది అనమాట. మా బ్రదర్స్, అదే ఆ బ్రదర్స్ అంటాను అక్కయ్య కొడుకుని, అదొక లైఫ్, స్కూల్ లైఫ్. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాను నేను. నాకు చూడండి లక్, షూటింగ్ చూడటానికి వెళ్ళి నన్ను అక్కడ బుక్ చేస్తారు, నాకు సినిమా అంటే ఏంటో తెలియదు. అక్కడి నుంచి మీ విధి మారిపోయింది. స్కూల్ మొత్తం వేసి రాజకుమారి థియేటర్ పక్కన స్కూల్లో సినిమాలు చూసేదాన్ని, ఎందుకంటే మా బ్రదర్స్కి సినిమాలు ఇష్టం కదా, నన్ను పడిపోయేవారు అనమాట. శివాజీ గణేషన్ పిక్చర్లు, మన తెలుగు పిక్చర్లు కూడా వేశారు, చెంచు లక్ష్మి అని నాగేశ్వరరావు గారిది, పిలువుకరా అని పాట పాడేది అంజలిదేవిను నాగేశ్వరరావు గారు. పిలువకురా చాలా ఇష్టం నాకు ఆ పాట. ఆ పిక్చర్లన్నీ చూసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని సినిమాలకి ఎప్పుడైనా ఎక్కొట్టేసి సినిమాకి వెళ్ళిపోవచ్చు మా బ్రదర్స్తో అనేసి అలా చూసి అనుకోకుండా షూటింగ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఒక్కొక్క సెట్లోకి వెళ్ళి చూస్తుంటే హిందీ షూటింగ్ అది ఇది అన్నీ, అక్కడ అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు కదా, చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నారు, అందరు డ్రెస్సులు వేసుకొని జిగి ఉండేవారు అనమాట అందరూ. అప్పుడు నన్ను బుక్ చేసినప్పుడు నావల్ చదువులో ఆ డ్రెస్ అంతా వేసేసరికి నాకు గొప్ప సంతోషం అయిపోయింది అనమాట, చిన్న బిట్టే అయినా కూడా ఒక కానీ ప్రత్యేకమైన నాకు అది ఎందుకో మా దైవానుగ్రహం చాలా ఉందమ్మా నాకు చిన్నప్పటి నుంచి కూడా. నేను ఫస్ట్ స్కూల్ డ్రామాస్లో నన్ను సెలెక్ట్ చేసేటప్పుడు అంత సిగ్గుపడేదాన్ని, నేను స్కూల్ డ్రామాస్లో మటుకు చేసేదాన్ని. నేను కృష్ణుడు వేషం సన్నగా ఉండేది, నేను కృష్ణుడు లాగా, ఒక స్కూల్లో ఏం డ్రెస్సులు ఇస్తా తెలుసు కదా, కృష్ణుడు తర్వాత మేనక, ఈ 2 నేను యాక్ట్ చేసేదాన్ని. ఆ 2టికి నన్నే సెలెక్ట్ చేసేవారు, కుసుమకుమారి అనేవారు అన్నమాట. అంటే నేను వచ్చేసి ఆ 2టికి చక్కగా చేసేదాన్ని. అదేలాగా ఏవిఎం స్టూడియోలో ఆ పిక్చర్లో ఫస్ట్ నేను యాక్ట్ చేసిన పిక్చర్ శివలింగం. శివుడు గుడిలో, నాగలింగంతో ఉన్న శివుడు గుడిలో డ్యాన్స్ చేస్తుంటే జమున గారు అయిపోతారు. ఆ పిక్చర్ పేరు కూడా నాగుల చవితి. అది 3 భాషలో తీశారు, నాగుల చవితి, నాగపంచమి, నాగదేవత అని తమిళ్లో. నాగుల చవితిలో అందులో చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తాను నేను, మధ్యలో ఇలా డాన్స్ చేస్తాను, ఇలా కూర్చోంటే జమున గారు అయిపోతారు అనమాట పెద్ద సరికి. తర్వాత అంతే కదా మనకి చిన్న క్యారెక్టరు మా ఎవరికి తెలియపోతుందిలే అని మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదే తర్వాత పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఉన్నాను 3 సంవత్సరాలు. ఏవిఎంకేనా? వాళ్ళే బుక్ చేశారు నన్ను, వాళ్ళు అన్నీ నేర్పించారు నాకు. పర్మనెంట్ ఆర్టిస్ట్ అంటే నెలకు మీరు జీతం ఇచ్చేస్తారు, ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా మీరు ఉండాలి అవైలబుల్గా, అంతేనా?
అంటే మనకి తగిన క్యారెక్టర్ ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. చేసుకుంటారు. అవును. లేదనుకో ఎవరైనా రాకపోతే ఆర్టిస్టులు అక్కడ నిలబెట్టేస్తారు. ఓహో. నన్ను అలా నిలబెట్టేశారు. అప్పుడమ్మా అంటే ఇది జస్ట్ ఇప్పటి రోజులు అప్పటి రోజులు కంపేర్ చేయడానికి ఏవిఎం వాళ్ళు ఎలా ఇచ్చామమ్మా జీతం ఇచ్చేవారు? జీతం ఇచ్చారు. ఎంతమ్మా? 100లో ఉండేది అప్పుడు అంతా 250 రూపాయలు. నెలకి? అప్పుడు ఎక్కువ అది. చాలా ఎక్కువ డబ్బు. 100 రూపాయలు అంటేనే చాలా ఎక్కువ అనమాట. అంటే ఇవాళ రోజుల్లో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ. ఏంటి లక్ష ఏమిటి? 1.5 రూపాయలు పెడితే కోడి వచ్చేది, ఇది వచ్చేది, అవి వచ్చేది. 10 రూపాయలు అంటే 100 రూపాయలతో సమానం. 250 రూపాయలు నాకు నెల జీతం. కానీ నేను స్కూల్కి వెళ్తూ మధ్యలో ఈవినింగ్ వెళ్ళేదాన్ని. తర్వాత నాకు స్కూల్కి వెళ్ళబుద్ధి కాలేదు. అంతే ఇది అలవాటు. ఇదన్నీ మేకప్లు ఇవి అందరూ కుసుమ ఏ సినిమాలు యాక్టిస్తుంది అని కిండల్ చేస్తారు కదా, కిండల్ పని బాగా అలా మానేస్తాను. అమ్మ మీరు 4 సీఎం సరసన నటించారు. ఎవరెవరు? కరుణానిధి గారు ఫస్ట్, మన జయలలిత గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు తర్వాత జయలలిత, ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు. అసలు ఎంత గొప్ప విషయం అది. అంటే అప్పట్లో వాళ్ళందరూ సీఎంలు అయ్యి ఉంటారు. మీరు ఎంజీఆర్ గారి ఫస్ట్ హీరోయిన్ కదా మీరు? అవును. ఎంత అంటే ఇవన్నీ మీకు చాలా ప్రత్యేకంగా అమరిన మీ కెరియర్. అంటే అన్నీ ఇలాగా ఒక కిరీటంలో వజ్రాలు పెట్టినట్టే అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మీ కెరియర్లో. సో ఎలా ఉండేవారు అప్పుడు? అంటే మీరు చిన్నపిల్ల బెరుగ్గా ఉండేవారు, మీకంటే వయసులో చాలా పెద్దవారు, అనుభవజ్ఞుల అందరూ అంతేగా? అందరూ ఎలా ఎప్పుడు అంటే మీకు నర్వస్నెస్ ఉండేది కదా వాళ్ళతో చూసి? అంటే వాళ్ళందరూ కూడా అప్పుడే పెద్ద పెద్ద హీరోలు అవుతున్నోళ్ళు. మేము చిన్నపిల్లలను స్కూల్లో చూసి వచ్చినవాడు. వాళ్ళు అప్పుడు కొద్దిగా టాప్లో ఉన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేయరు హీరోస్. ఇప్పుడైతే హీరోలు పలానా అని హీరోయిన్ అని చెప్పాలి. అప్పుడంతా హీరోయిన్స్ అంటే భానుమతి గారు, అంజలీదేవి గారు, పద్మిని గారు, టిఆర్ రాజకుమారి అలాంటి వాళ్ళు. మీరు వచ్చేసినప్పుడు ఉప్పెన్లాగా ఎవరైనా అప్పట్లో ఈర్ష్యాద్వేషాలు ఉండేవా? అప్పట్లో ఎవరు పెద్ద ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరమ్మా. ఇప్పుడైతే కుప్పలు. అప్పుడు ఆర్టిస్టులు అంటే కొంతమందే లిమిట్గా ఉండేవారు. తర్వాత వాళ్ళు చూసేవారు మనకి నాకు మేకప్ టెస్ట్ అది తీస్తారు కొన్ని మంచి క్యారెక్టర్ అయితే, దానికి మనం సెలెక్ట్ చేసి చేశారు. ఈ జయలలిత గారితో ఎలా ఉండేది మీ అనుబంధం? జయలలిత చాలా మంచి మనిషి, చాలా ప్రేమ పాత్రురాలు, చాలా చక్కగా మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ పోయినప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ నాకు బాగా, ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం, తర్వాత స్వర్ణ గౌరీ, స్వర్ణ మంజరిని కన్నడంలో వాటిలో వాళ్ళ మదర్తో ఎక్కువ నాకు టచ్ ఉండేది. పిచ్చి అందం కదా, భలే అందం కదా, మంచి హైటు వెయిటు ఆవిడ. వాళ్ళ సంధ్యాను విద్యావతి అని వాళ్ళ సిస్టర్ కూడా ఉండేవారు. ఆవిడ కూడా ఆర్టిస్టే. అవును. కానీ సంధ్య గారు భలే ఉండేవారు. కళ్ళు ఇలా చేపకళ్ళు. ఆవిడను రంజన్ అని ఒక హీరో ఉండేవారు తమిళ్లో. నేను చూడలేదు, నేను యాక్ట్ చేయలేదు. అది చంద్రలేఖలో వాటిలో యాక్ట్ చేశారంట కదా రంజన్. భలే మంచి ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆవిడతో జయలలిత వచ్చేది కొద్దిగా చిన్న, ఒక టీనేజ్లో ఉన్నప్పుడు 13-14 ఏళ్ళు ఇప్పుడు అలాగ వచ్చేది షూటింగ్కి. నేను కొద్దిగా పెద్ద, అంటే నేను ఉంటాను కదా, నాకు కూడా 16-18 ఏళ్ళు అలా ఉంటాయి కదా. అంటే ఆల్మోస్ట్ తనకి నాకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. పెద్దవారా? నేను పెద్దదాన్ని, తను చిన్నది. అంటే పెద్ద ఎక్కువ 10-20 కాదు, అంటే ఆల్మోస్ట్ హీరోయిన్. అంటే నాకు కాదరిక నిర్మల అయిన వెంటనే ఆవిడ వెన్నీరాడే అనే పిక్చర్లో శ్రీధర్ గారి పిక్చరే, నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ హీరోయిన్. అంటే అలా కొద్ది గ్యాప్. ఏజ్ అందరితో ఒకేలా ఉండదు కదా, కొద్దిగా ఎక్కువ తక్కువ. అమ్మ, వాట్ అబౌట్ కరుణానిధి గారు? ఆయనది ఒక డాన్స్ పిక్చర్ కదా అది. మహానుభావుడు అండి. అప్పట్లో ఫస్ట్ ఆయనే కదా కరుణానిధి గారు. అవును. ఆయన పిక్చర్లో అంటే తమిళ్ భలే కష్టం, ఇళక్కణం అంటారనమాట. అదర ముదర ఏడుతెల్ల మాది భగవాన్, ఇది ఇళక్కడం ఇవన్నీ డైలాగులు ఎలాగే ఉండేవి కాదు. అదే ఇళక్కడం అంటే ఆయన డైలాగ్స్ కొద్దిగా కష్టం. అంటే అప్పుడు పౌరాణిక పిక్చర్లో అవన్నీ కొద్దిగా డైలాగ్స్ ఒకలా ఉంటాయి. సోషల్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్లు న్యాచురల్గా ఉండవు కదా. ఆయన పిక్చర్ యాక్ట్ చేసేటప్పుడు పూంబుహార్ కన్నగి, అందులో పూంబుహార్లో వచ్చి ఎస్ఎస్ రాజేంద్ర గారు వచ్చి కోవలను, విజయ్ కుమారి వచ్చి కన్నగి, మాధవి మూడో క్యారెక్టర్. ఆ పిక్చర్ 3 క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట. కన్నగి నేను అంటే మంచి గొప్ప డాన్సరు, మంచి అందగత అనమాట, స్టేజ్ డాన్సర్ అంతా. దానికి అప్పుడు నేను ఇంకా పెద్ద హీరోను, కాదరిక నిర్మల యాక్ట్ చేసిన ఆ టైం అనమాట. అందులో నన్ను బుక్ చేశారు అనమాట. అందులో మాస్టర్ దండాయుధ పని పిల్ల మాస్టర్. ఆ పిక్చర్లో యాక్ట్ చేసినప్పుడు ఈయన డైలాగులు ఇవ్వడం, ఆయన
వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ శ్రీధర్ గారు కానీ మన కరుణానిధి గారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మూడ్ రావాలి, సెట్లో కూర్చొని ఆర్టిస్టులు చూసి ఆ లొకేషన్ అంతా చూసుకొని ఆ సీన్ను బట్టి వాళ్ళకి అప్పుడు తడుతుంది డైలాగులు రాస్తారు. నాకేంటి వీళ్ళు అరం కదా, మనకి కొద్దిగా ఎంత అరం ఊర్లో ఉన్నా కూడా కొద్దిగా కొన్ని మనకి పడతాయి కొన్ని డైలాగులు ఇవ్వండి అని మా సిస్టర్ సన్ పంపించి అడిగితే అనేవాడంట. నేను వెళ్ళి செட்டில் என்ன சார் டயலாக் கொடுங்க சார், உங்கள் டயலாக்லாம் ரொம்ப கஷ்டம் பேசுறது, ரொம்ப இலக்கணம் இருக்கும் అన్నాను. எதுக்கம்மா பயப்படுற, பயப்படாத நான் இருக்கேன் இல்லை అనేవాడనమాట. இருக்கீங்க, நான் தானே பேசணும் தப்பு வந்துடுச்சுன்னா எல்லாரும் தமிழ், அங்கே வந்து எஸ்எஸ்ஆர் தமிழ், విజయకుమారి தமிழ், నాగేష్ தமிழ், సుందరామల్, కేవి సుందరామల్, మనోరమ, వీళ్ళందరూ అరవాళ్ళు, నేను ఒక్కదాన్ని తెలుగుదాన్ని. నేను ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ టేక్ వన్ మోర్ అంటారు, నాకు మైండ్ అంతా ఒకలాగా అయిపోతుంది, ముందు ఇస్తే బైహెడ్ చేసి పెట్టుకుంటాను అన్నాను. నా ఇరికాను భయపడాలి అనేవాడు. అలాగా ఆయనతో ఆపించారు. అంటే కంఫర్టబుల్ అయ్యారు అందరితో మీరు. ఏంటో నా లైఫ్, నా జీవితంలో అందరండి నాకు దొరికిన హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ మంచివాళ్ళు.